హలో నమస్తే అండి. రాయలసీమ తెలుగమ్మాయి కేరళ వంటలకి స్వాగతం. ఎలా ఉన్నారండి అందరూ? మేము కూడా బాగున్నాం. ఇది దుబాయ్లో మ్యాచ్ జరుగుతుంది, అంత క్రౌడ్గా ఉంది, మేము వెళ్ళలేదండి. చూడండి ఈరోజు కాకరకాయ ఇంత పెద్ద పెద్ద కాకరకాయలు చూడండి ఇక్కడ దొరుకుతాయి దుబాయ్లో. కాకరకాయ దీన్ని తాలింపు చేసుకుందామని ముక్కలు చిన్న చిన్నగా కోసి పెట్టుకున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు నేను చెప్తానండి. ఈ కాకరకాయ, అలాగే దాంట్లోకి కావాల్సింది చింతపండు మనం నీళ్ళలో నానేసుకొని పిసుకొని ఇందులో వేసుకోవాలా. అలాగే క్రష్ చిల్లీ, తర్వాత వచ్చి చిన్న ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ, అలాగే పసుపు, దీంట్లోకి కరివేపాకండి. అలాగే కావాల్సింది ఉప్పు, మళ్ళీ కొబ్బరి ఇది పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకున్నానండి నేను. ఇవన్నీ కావాలండి. దీన్ని తాలింపు చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా మంచిదన్నమాట. ఓకేనండి. చూడండి కాకరకాయ ఇందులోకి ఫ్రై ప్యాన్లోకి వేసుకున్నానండి. వేసుకొని ఇది చింతపండు పులుసు అనమాట. కొంచెం అయితే చాలండి, ఎక్కువ అవసరం లేదు. అలాగే 1 టీ స్పూన్ వచ్చి పసుపు అండి, 1 టీ స్పూన్ పసుపు వేసుకుందామండి. తర్వాత ఇది ఉప్పు అండి వేసుకొని ఇవన్నీ కలుపుకొని స్టవ్ మీద పెట్టుకుందాము. ఇది యాక్చువల్లీ చింతపండు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. నేను ఒక చేత్తో వీడియో తీస్తున్నాను కాబట్టి కలపట్లేదు, నేను తర్వాత చూపిస్తాను. చూడండి గ్యాస్ మీద పెట్టాను. ఇది ఇందులోనే మగ్గుతుంది అనమాట. ఉప్పు వేసాను కదా, అందుకని దీనిలోనే మగ్గుతుంది. అలాగే ఒక 1/2 టీ స్పూను పసుపు వేసానండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. ఇందాకే చూపించాను పసుపు. ఇప్పుడు కారము, ఉప్పు అన్నీ వేసేసి ఇట్లా పెట్టుకుంటే ఇది ఆవిరిలోనే ఉడుకుతుందండి. నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. నీళ్ళు పోసామంటే ముద్దలాగా ఉంటుందన్నమాట, టేస్ట్ ఉండదు. చూపిస్తాను. చూడండి బాగా ఉడికింది. కొబ్బరి వేసినాక దీన్ని తీసుకున్నాను నేను. ఇప్పుడు దీంట్లో తాలింపు వేసి చూపిస్తానండి. చూడండి ఇందులోకి కొబ్బరి నూనె వేస్తున్నాను. కొంచెం వేసుకుంటే చాలండి, అవసరం లేదు. అలాగే ఎల్లిపాయలు క్రష్ చేసి పెట్టుకున్నాను. ఇంకా దాంట్లోకి క్రష్ చిల్లీ కరివేపాకండి తాలింపు వేసుకుంటామండి. ఆవాలండి, వేగాయండి. అయిపోయిందండి. ఇవన్నీ వేసి తాలింపు చేసుకుంటే అయిపోయింది. చాలా బాగుంటుందండి ఇది. సాంబార్లోకి కానీ, రసంలోకి కానీ, పప్పుచారులోకి కానీ చాలా బాగుంటుందండి. పొడిగా అవుతుంది. ట్రై చేయండి. చూడండి ఇలాగైంది. ఇది చాలా పొడిగా ఎంత బాగుంటుందంటే మీరు ట్రై చేయండి తప్పకుండా. ఇది అన్నంలోకి కానీ, ఇట్లా అన్నంలోకి తినచ్చు, పచ్చడి కలుపుకొని తిన్నట్లా కానీ, అలాగే పప్పుచారు, తర్వాత వచ్చి సాంబారు, రసం అన్నిట్లోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నేను కొన్ని వస్తువులు చూపించడం మర్చిపోయానండి, ఏమనుకోకండి. ఎందుకంటే ఒక చేత్తో వీడియో పట్టుకొని చేస్తున్నాను కదా, అది కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది అందువల్ల. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్.